దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము పునరుత్థానుడిగా మూడవ దినమున సజీవుడిగా ఆయన తిరిగి లేచాడు. అంతేకాదు, సజీవుడిగా లేచినటువంటి ఆయన తన్ను తాను తన శిష్యులకు అగుపరుచుకున్నాడు. అనేక మందికి తను తాను అగుపరుచుకున్నాడు. మరి ఆ సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలకు తను తాను అగుపరుచుకున్నాడు. ఎందుకు క్రీస్తు ప్రభుల వారు ఇలాగో తను తాను సజీవుడిగా కనబరుచుకుంటున్నాడు? మరి వాటి వెనుక ఉన్నటువంటి కారణాలను విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చదువుకున్నాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు, అనగా శిష్యులకు అగుపడచ్చు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన సువార్తను ప్రకటించుట ఆరంభించినది మొదలుకొని మరి తన మరణ పర్యంతము తిరిగి పునరుత్థానుడైన తర్వాత కూడా దేవుని రాజ్య విషయాలను గురించే ఆయన బోధించుచున్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యము కొరకే, దేవుని రాజ్యము స్థాపించడానికే, దేవుని రాజ్యాన్ని మన మధ్యలోనికి తీసుకొని రావడానికే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడని, అందుకోసమే ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడని, మరి తాను సజీవుడిగా ఉన్నప్పుడు అలాగే తాను పునరుత్థానుడిగా తిరిగి లేచిన తర్వాత కూడా దేవుని రాజ్య విషయాలే వారికి బోధించాడు. మరి దేవుని రాజ్యపు ప్రాముఖ్యత అలాంటిది. ప్రియులారా, నిన్ను నన్ను ఆ దేవుని రాజ్యములో చూడాలనే ఆయన ఆశ. అందుకే ఆయన మనందరినీ పాపముల నుంచి విడిపించి ఆ నిత్య రాజ్యంలో, ఆ దేవుని రాజ్యంలో పరిశుద్ధులుగా నిర్దోషులంగా దేవుని సన్నిధిలో కనబడాలని ఆయన కలువరి శిలువలో ఆ గొప్ప బలి అర్పణ గావించాడు. హల్లెలూయా. అయితే ఆయన మరి మరణించి పునరుత్థానుడిగా లేచి 40 దినముల వరకు శిష్యులకు అగుపడ్డాడు. మొట్టమొదటిగా ఎందుకు ఆయన తను తాను సజీవుడిగా కనబరుచుకున్నాడో నిన్నటి దినాన చూసాము. మొట్టమొదటి కారణం ఏమిటి అంటే, ఇదిగో ఆయన మెస్సయా అని, ఆయన దేవుడు ఏర్పరిచిన క్రీస్తు అని, మరి ఆయన రాజ్యము నిత్య రాజ్యమని, ఆయన సింహాసనం యుగయుగములు నిలిచినదని, మరి దేవుని వాగ్దానము నెరవేరిందని ఆయన వారికి రుజువు చేశాడు. ఈ దినము 2వ సత్యాన్ని తెలుసుకుందాం. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారి ద్వారా చెప్పబడినటువంటి 2వ సత్యము, ఎందుకు ఆయన సజీవుడిగా తన్ను తాను కనబరుచుకున్నాడో ఈ దినము లూకా సువార్త 24వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము మరి ఆదివారము ఉదయం జరిగినటువంటి సంఘటన. క్రీస్తు ప్రభుల వారు మరణించినటువంటి 3వ దినము ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు, మరి ఆ మగ్దలేనే మరియా, సూసన్న, అలాగే వేరొక మరియా, వారందరూ స్త్రీలందరూ కలిసి ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి సమాధి వద్దకు వచ్చారు.
వచ్చి క్రీస్తు ప్రభుల వారి దేహానికి మరి వారు సుగంధ ద్రవ్యములు పూయడానికి వారు వచ్చినప్పుడు అక్కడ మరి క్రీస్తు ప్రభుల వారి దేహము వారికి కనబడలేదు. వారు ఎంతగానో ఆందోళన పడుతూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారు అక్కడ లేడు. క్రీస్తు ప్రభుల వారు అక్కడ లేడు. క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడుగా సజీవుడిగా లేచి ఉన్నాడు. మరి ఆ సమాధి యొద్ద వారు నిలబడి ఏడుస్తూ ఉన్నప్పుడు ఇదిగో ప్రకాశమానమైన వస్త్రములు ధరించినటువంటి ఇద్దరు మనుష్యులు వారికి కనబడి, సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీకు చెప్పబడిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకునండి. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునండి. దూత పలికిన మాటలు ప్రిలారా లేఖనముల నెరవేర్పు. దేవుని లేఖనములు, దేవుని వాగ్దానములు, దేవుని మాటలు సత్యములని నిరూపించడానికి క్రీస్తు ప్రభుల వారు తను తాను సజీవుడిగా మరి కనబరుచుకుంటున్నాడు. ఆ విషయమే ఆయన మరి ఆ శిష్యులకు కూడా తెలియజేస్తున్నాడు. 13వ వచనం నుంచి, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి, అనగా యెరూషలేములో క్రీస్తు ప్రభుల వారిని మరి సిలువకు ఏ విధంగా అప్పగించి వారు క్రీస్తు ప్రభుల వారిని ఘోరాతి ఘోరంగా హింసించి చంపారు, అవమానపరిచారు, ఆ విషయాలన్నిటిని తలపోస్తూ ఆ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుతూ వెళుతూ ఉన్నారు. వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, నీ హృదయము క్రీస్తు ప్రభుల వారిని యథార్థముగా వెతుకుతూ ఉంటే నీకు నాకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యము, గొప్ప సత్యం ఏమిటో తెలుసా? ఆయన మన ప్రక్కనే ఉన్నాడు. ఆయన మనతో కూడా నడుస్తూ ఉన్నాడు. ఆయన మన హృదయమును చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఇద్దరు ప్రియులారా, వారిని జ్ఞాపకం చేసుకోవటానికి వారే పాటివారు. కానీ ఇదిగో ఆ క్రీస్తు ప్రభుల వారి గురించి హృదయంలో దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నటువంటి ఆ ఇరువురిని బలపరచటానికి వారితో కూడా ఆయన నడుస్తూ ఉన్నాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. అయితే ఎందుకు క్రీస్తు ప్రభుల వారు వారికి కనబరుచుకున్నాడో తెలుసా? చూడండి ప్రియులారా, ఇదిగో ఇక్కడ వారి జరిగిన సంఘటన, వారి హృదయంలో ఉన్నది క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా బయటికి తీస్తూ నడుచుదాం. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలేమి అని వారిని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. చూసారా ప్రియులారా, వారి హృదయం ఎంతో దుఃఖంతో నిండింది. క్రీస్తు ప్రభుల వారి గురించి, ఆయన మరణమును గురించి వారు ఎంతగానో వేదన పడుతున్నారు, చింతపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. వారిలో క్లేఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతుల్ని ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగితే అవి ఏవి అని వారిని అడగగా వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని వాక్యము ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇదిగో ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుకొని ఉంటిమి. హల్లెలూయా. చూసారా ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారే రక్షకుడని, మెస్సయా అని, ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే అని అయా మేమందరం ఎదురు చూస్తున్నాము. ఆయనను ఈ యొక్క ప్రధాన యాజకుల అధికారులు చంపారు, మరణ శిక్షకి ఎలాగ అప్పగించారో, సిలువ వేశారో నీకు తెలియదా? యెరూషలేములోనే ఉన్నావు కదా, ఈ విషయాలు తెలవకుండా ఎలాగుంటున్నావు అని అంటున్నారు. అంతేకాదు, అయ్యా ఇది జరిగి ఈ రోజుకి 3 దినములైంది. తర్వాత మాలో కొంతమంది స్త్రీలు తెల్లవారి సమాధి యొద్దకు వెళితే ఆయన దేహము కనబడట్లేదు.
మరి కొందరు దేవదూతలు వారికి కనబడి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పి మాకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నారయ్యా, మాకు విస్మయాన్ని కలుగజేస్తున్నారయ్యా, మాకు ఆందోళన కలుగజేస్తున్నారయ్యా. అయితే మాతో కూడా ఉన్నటువంటి వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళారు, కానీ ఆయనను చూడలేదు అంటే యేసయ్య చెప్పిన సమాధానం లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు క్రీస్తు ప్రభుల వారు తను తాను సజీవుడిగా కనబరుచుకుంటూ ఉన్నాడు? ఇదిగో ప్రవక్తలు చెప్పిన మాటలు, లేఖనములలో చెప్పిన మాటలు వారికి అర్థం అయ్యేలా వారికి కన్నులు తెరచి, వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి, వారి హృదయాలను తెరిచి ఆ సత్యాన్ని వారికి బోధించి మరి వారిని ధైర్యపరుచుతూ ఉన్నాడు. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను. అంతేకాదు ప్రియులారా, ఆ సాయంకాలం తిరిగి శిష్యులందరికీ కనబడి, మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు మరి లేఖనముల ప్రకారం తను తాను సజీవుడిగా కనబరుచుకొని ప్రవక్తల ద్వారా దేవుడు పలికినటువంటి మాటలన్నిటినీ రుజువుపరచటానికే క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడిగా సజీవుడిగా తను తాను కనబరుచుకున్నాడు. మరి ఈరోజు మనమందరము ఆ దేవుని లేఖనముల యందు విశ్వాసం ఉంచుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం గమనిస్తే, ఇదిగో మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడెను, కానీ కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగనంటున్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి ఆ కృపను, సత్యమును, ఆయన పునరుత్థాన శక్తిని దేవుడు మనందరికీ బయలుపరిచి ప్రత్యక్షపరిచి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్ఛము మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా దేవ, సూర్యోదయం మొదలుకుని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము మాకెల్లవేళలా అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడుగా సజీవుడిగా మరి తను తాను కనబరుచుకొని లేఖనములు చెప్పిన మాటలన్నిటి ప్రవక్తల ద్వారా లేఖనములో మరి తెలియజేసినటువంటి వాగ్దానములన్నీ సత్యములని మరొకసారి ప్రభువా మాకు తెలియజేసిన మీ కృప కొరకు వందనాలు. అట్టి కృపలో ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించు ఆ కృపలో, సత్యములో మేమందరము స్థిరపరిచి బలపరచబడే ధన్యత, యోగ్యత, ఆశీర్వాదం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.